సీఎం చంద్రబాబు సమక్షంలో హడ్కో సిఆర్డీఏ ఒప్పందం చేసుకున్నారు. ఇక రాజధానిలో నిర్మాణాలకు హడ్కో 11,000 కోట్ల రుణం అందించనుంది. జనవరి 22న ముంబైలో జరిగిన సమావేశంలో నిధుల మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఇవాళ హడ్కో సిఆర్డీఏ మధ్య ఒప్పందం కుదిరింది. సమావేశంలో మంత్రి నారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ సాయి. ఏదైతే ఈ రోజు ఒక కీలకమైన ఒప్పందం జరిగింది చెప్పుకోవచ్చు. అంటే సిఆర్డీఏ అలాగే హడ్కో మధ్య ఒక కీలకమైన ఒప్పందం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా హడ్కో అలాగే సిఆర్డీఏ మధ్య ఒక కీలకమైన ఒప్పందం జరిగింది. అంటే దీని ప్రకారం చూసుకుంటే ఉండవల్లిలో అయితే రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు అయితే ఉన్నాయో దానికి సంబంధించి కూడా హడ్కో అలాగే హడ్కో సిఎండి సంజయ్ కుమార్ శ్రేష్ఠి అలాగే మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. హడ్కో సిఎండి సంజయ్ అలాగే సిఆర్డీఏ ప్రిన్సిపల్ సిఆర్డీఏ చైర్మన్ అతను కన్నబాబు సమక్షంలో కూడా ఈ ఒప్పందం జరిగింది సిఆర్డీఏ కమిషనర్ మధ్యన. అయితే దాదాపు మన హడ్కో నుంచి కూడా దాదాపు 11,000 కోట్ల రుణంగా కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా హడ్కో రుణాలు ఇచ్చింది. ఇప్పటికే దానికి సంబంధించి కూడా హడ్కో బోర్డు కూడా ఈ సమావేశంలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన 11,000 కోట్లు ఇచ్చేందుకు కూడా అంగీకారం తెలిపింది. ఇప్పటికే బోర్డు అంగీకారంతో కూడా రుణాలు ఇచ్చేందుకు మొత్తం అంతా లైన్ అంతా క్లియర్ అయిపోయింది. విడతల వారీగా ఈ 11,000 కోట్లు రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇస్తారు. దాని తర్వాత కూడా జనవరి 22న ముంబైలో జరిగిన ఈ హడ్కో బోర్డు సమావేశంలో కూడా ఈ నిధుల మంజూరు కూడా అంగీకారం జరిగిందన్నమాట. అయితే ఇప్పుడు ఈ రోజు కీలకంగా ఏమంటే సిఆర్డీఏ తో ఈయన హడ్కో సీఎండి సంజయ్ మధ్య కూడా ఒక ఒప్పందం జరిగింది. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగింది. దీనికి సంబంధించి కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అలాగే సిఆర్డీఏ కమిషనరు కన్నబాబు అలాగే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ తదితర సమక్షంలో కూడా ఈ కీలకమైన ఒప్పందం జరిగింది. దీంతో ఇక్కడ నుంచి కూడా రాజధాని ప్రాంతంలో హడ్కో నిధులతో కూడా భారీగా నిర్మాణాలకు స్పీడప్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు 11,000 కోట్ల రూపాయలు ఏదైతుందో అది విత్తల వారికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. సిఆర్డీఏ నిధులతో ఇక నిర్మాణాలు వేగంగా జరుపుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దాదాపు 40,000 కోట్లకు సంబంధించి కూడా ఇప్పటికే సిఆర్డీఏ ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది. ఆ టెండర్లకు సంబంధించిన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు త్వరలో అంటే మార్చి నెలాఖరు లోపల కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది. త్వరలో రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రధానమంత్రితో రీలాంచింగ్ చేసి ఆయన చేతుల ద్వారా కూడా మరోసారి కూడా ఈ పనులు రాజధాని పనులు ప్రారంభించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. మరోసారి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షెడ్యూల్ ఖరారు అయితే మటుకు త్వరలో ఆయన సమక్షంలోనే ఈ రాజధాని పనులు పునః ప్రారంభించే ముందు కూడా ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం చూసుకున్నప్పుడు ఈ రోజు మటుకు కీలకమైన ఒప్పందం చెప్పుకోవచ్చు సాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్.